ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ బర్త్డే నిర్వహించారు. కేక్ కట్ చేసి విషెస్ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన నేతగా రాష్ట్ర ప్రజలందరికీ సోనియా గుర్తుండిపోతారని చెప్పారు ఎంపీలు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ బర్త్డే నిర్వహించారు. కేక్ కట్ చేసి విషెస్ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన నేతగా రాష్ట్ర ప్రజలందరికీ సోనియా గుర్తుండిపోతారని చెప్పారు ఎంపీలు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ బర్త్డే నిర్వహించారు. కేక్ కట్ చేసి విషెస్ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన నేతగా రాష్ట్ర ప్రజలందరికీ సోనియా గుర్తుండిపోతారని చెప్పారు ఎంపీలు. సోనియా గాంధీ గారు ఎందుకు తెలంగాణ ఇచ్చారనే దాన్ని మర్చిపోయి అది వారి కుటుంబం కోసం మాత్రమే పనిచేసినట్టుగా చేయటం వల్ల ఇవాళ పరిస్థితులన్నీ మళ్ళీ తెలంగాణ రాకముందు ఏ రకంగా తెలంగాణ ఉందో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో గత సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే అన్ని వర్గాల్ని కులాలు మతాలు అందరికి సంబంధించి వారి వారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతేకాకుండా తెలంగాణ వస్తే ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంటుంది, ప్రభుత్వ ఫలాలన్నీ వాళ్ళకు అందుతాయి అనేటటువంటి ఆలోచనని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే వెంటనే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంత ముందు ఉన్నటువంటి నియంత్రిత పరిపాలన పక్కకు నడిపి ఇవాళ ప్రభుత్వంలో 5 గ్యారంటీలు అమలు చేయటం కానీ, 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేయటం కానీ, మరి మూసీ నది ప్రక్షాళన కానీ, హైడ్రో ద్వారా హైదరాబాద్ని రక్షించడం కానీ, అదే రకంగా మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం కానీ, ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు ప్రజల యొక్క భాగస్వామ్యంతో పరిపాలన నడిపిస్తున్నారు. ఈ 1 ఇయర్ సందర్భంగా మేమంతా ఇదే సందర్భంగా తెలంగాణలో 1 సంవత్సరం అయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ 10 రోజుల నుంచి ఈ తెలంగాణ పండగ కార్యక్రమం ఇక్కడ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో చేయని పనంతా 1 సంవత్సరాల్లోనే చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి నాయకురాలామె. రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా జరుగుతుంది. సో ఈరోజు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భారతదేశంలో అందరికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈ యొక్క జన్మదినాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొలిటికల్గానే కాకుండా మనకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మనకు రాష్ట్రాన్ని ఇచ్చి మన భవిష్యత్ గురించి ఆలోచించి గతంలో ఎంతోమంది నాయకులు ఎన్నో పొలిటికల్ పార్టీస్ తెలంగాణ ఇస్తా అని చెప్పినా కూడా వాళ్ళు కేవలం మేనిఫెస్టోలకు రాజకీయాలకే వాడుకురు తప్ప తెలంగాణను ఇచ్చిన మాట నెరవేర్చాలన్న పట్టుదలతోటి సోనియా గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులలో కాంగ్రెస్లోనే అంతర్గతంగా కూడా ఇదొక ఆలోచన ఉండేది. దీన్ని సమర్థించే వాళ్ళు తక్కువ శాతం ఉన్నా తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు ఆ రోజు ఆమె ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారికి మేము ఎంపీలం ఈరోజు తెలంగాణ భవన్లో ఈరోజు ఈ ఒక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సంవత్సర పాలన దానిపై నిన్నటి వరకు జరిగిన కార్యక్రమాలు, ఈరోజు తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్యక్రమం సెక్రటేరియట్లో ఇవన్నీ సంతరించుకొని ఇవాళ తెలంగాణ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉర్రు. సంవత్సర పాలన అయిపోయిన తర్వాత రానున్న 4 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైదొలిగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న సంవత్సరం పాలన అయిపోయింది. ఎన్నో పథకాలు ఇంకా మునుముందు కూడా ఈ సంవత్సరంలో కూడా మా మంత్రులు కానీ మా సీఎం గారు కానీ అహర్నిశలు కష్టపడి రాష్ట్రం అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఇచ్చిన వాగ్దానాలను కూడా అన్నిటినీ చేయాలన్న ఉద్దేశంతో ఎంత కష్టమైనా కానీ రైతు రుణమాఫీ నుంచి అన్ని మొదలు పెట్టుకొని చేయడం జరిగింది. ప్రతిపక్షాలు మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రజల ముందు నిర్దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసినాయో నిన్నమన్నా నేను ఒకటే చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలకు దోషులుగా ఎలాగైతే నిలబెట్టదలుచుకుర్రో
ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళు నడ్డా గారు వచ్చిర్రు, నేషనల్ లీడర్స్ ఏదో వచ్చి వాళ్ళు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టి మా సంవత్సర పాలన మీద మాట్లాడటం జరిగింది. ఇవాళ భారతదేశంలోనే 18,000 కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ, అలాగే భారతదేశంలోనే ఒకటే సంవత్సరం 55,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదని తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. వాళ్ళ మాటలల్లో మీరు